అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముగ్గురు కొడుకులల్లో నా చిన్న కొడుకు ఆస్తి రాపిచ్చిన, నా పెనిమిటి చచ్చిపోయిండు. చచ్చిపోతే బాకీ అయితే నా కొడుకు లోన్ పెట్టి కట్టుకుంటాడని ఇద్దరు కొడుకులతోటి సంతకం పెట్టించిన. నేను పెట్టిన, నా కొడుకులు పెట్టనన్నా నేను పెట్టినంత మాత్రాన నా కొడుకు నెల రోజులకే చనిపోయిండు. నెల రోజులకు చనిపోతే నా కొడుకు సీతక్కతోటి ఫోన్ చేపించి ఆస్తి నాకు కావాలని అని అంటాను. ఆస్తి ప్రకారంగా ఎక్కడికి పోయినా ఆస్తి చేపించుకుంటుందని నాకు చెప్తాను. ఎవరైనా ఎక్కడికి పోయినా చెప్తాను. 60 లక్షలు వెళ్ళే చేపించిండు నా కొడుకు. ఆ లక్షలు చూత ఆమెకే ఇచ్చినాం. ఇల్లు కిరాయి కట్టిన, కరెంటు బిల్లు కట్టిన. అయ్యా నా నడుపు కొడుకు ఆస్తి చూత ఒక్క కన్నే ఉన్నారు, కొంట పోయిండు. అన్నీ 60 లక్షలు అల్లే తీసుకున్నారు. ఇల్లు కిరాయి కట్టిన 5 నెలల కడుపు అయితే పైసలు దవాఖానలో చూపించుకొస్తామని తీసుకుపోయినరు. పైసలు ఇచ్చిన, తీపించుకున్నాక సుత మళ్ళీ పైసలు ఇవ్వమన్నారు. పైసలు ఇచ్చిన, తీపించుకున్నారు. మళ్ళీ నా ఇంటికి వచ్చారు. ఒక నెల రోజులు మంచిగా ఉన్నది. బంగారం పెడితే బంగారం కాడ ఆడ అట్లా ఆడ బ్యాంకుల సుతలు వదిలిపెట్టుకున్నది. గాకనిచ్చే దూరం అయింది. మా ఫోన్లు తీసేసింది. మాతోటి మాట లేదు. ఆస్తి నా ఇద్దరు కొడుకులతోటి నేను సంతకం పెట్టించిన. నేను నా కొడుకులను బతిలాడి సంతకం పెట్టించినంత మందం మరి ఇల్లు సీతక్క చేసింది అని అంటాను. సీతక్క అందరికీ ఫోన్లు చేసిందట. వాళ్ళ పేరు మీద ఇల్లు కావాలని చేసిందట. ఇల్లు కావాలని చేస్తే ఇల్లు అది తీసుకునేంటే ఒక పేరు. నేను ఆఫీసు ముందట నేను ఏదన్నా చేసుకొని సత్తా. నా కొడుకులు వాళ్ళు పోబెట్టరు. నేను నా చిన్న కొడుకు నేను చేయించిన. అయ్యా 11 తులాల బంగారం సుత్తా ఆ ఇల్లు ఖాళీ చేసినప్పుడు అన్నీ కొంటాను. నా పెనిమిటి చచ్చిపోయిన వాళ్ళు నేను వాళ్ళ ఇంట్లో ఆడ కిరాయికి ఉంటే ఆడ పెట్టిన. కిరాయి నేను కడితే అన్నీ కట్టినాక తెల్లందాకనే సరుకుపోయి ఇంట్లో వేసుకున్నారు. నా కొడుకులు ఇప్పుడు నాకు బువ్వ పెట్టరు. నా బతికేంది, నేను సావల్లా బతకల్లా. సీతక్కకు కొడుకులు బిడ్డలు ఉంటే అన్యాయం చేయకుండా నాకు అన్యాయం నా పిల్లలకు చేయొద్దు. ఆ కొడుకు 2 పిల్లలు, ఈ కొడుకు 2 పిల్లలు. నేను ఇంతవరకు సుధా నా పెద్ద కొడుకు 20 సంవత్సరాలు అవుతుంది పెళ్ళి అయ్యి. నా కుటుంబం అంతా ఒక కుటుంబం. సీతక్క ఆమె నాకు అన్యాయం చేస్తాను నా బతికేంది. మరి ఆమె పేరు మీద చేస్తానని మంత్రి సీతక్క కాగితాలు చేయమని చెప్పిందట. హుస్నాబాద్ మండలానికి కార్యదర్శికి. నేను ఇంకా ఆఫీసుకు పోయినా. ఆఫీస్ పేరు నాకు తెలియదు. ఆ ఆఫీసులో కాగితాలు తీసుకోమంటే అయిపోయింది, కాగితాలు అయినాయి అని తీసుకోలే. మరి మంత్రి సీతక్క చెప్పిందట. మరి నేను నా కొడుకులను ఉపయోగించి నేను సంతకం పెట్టిన. నా కొడుకులకు నేను పెట్టిన. పెళ్ళి అయినాక 2 సంవత్సరాలకు బిడ్డ పుట్టింది. బిడ్డ పుట్టినాక నెల రోజులకు కర్ణాల పోయిండు. కోట్ల మంది పోయిండ్రు. మరి ఇది అన్యాయమని ఎట్లా చేస్తారు నన్ను? ఏం బతుకు నాది? మరి సీతక్కట మంత్రి సీతక్క చెప్పిందట. ఈ కార్యదర్శికి, వీళ్ళకు, వాళ్ళకు, అధికారులకు అందరికీ చెప్పి ఉంచిందట. మరి ఏడికి పోయినా నాది నీకు తెలియదని అంటారు. మరి తల్లి కదా, నేను తల్లిని కదా. తల్లి లేదని చెప్పిందట. తల్లి చచ్చిపోయిందనే చేపించుకున్నదట. అన్నదమ్ములు లేరు, ఎవరు లేరు అని చెప్పిందట. మరి ఎట్లా చేసిండ్రు? మరి ఎవరు లేరు అని అంటే ఒక బిడ్డ చేసుకున్న భార్య ఉన్నది, తల్లి సుత చనిపోయింది అని చెప్పిందట. మరి మంత్రి సీతక్క ఈ వ్యవహారం చేసి కాగితాలు పంపించిందని చెప్తా. నా కుటుంబాన్ని మరి ఎట్లా అన్యాయం చేస్తుందా, న్యాయం చేస్తుందా? అందరూ మాకు ఇట్లా చేసిండ్రు. అందరూ న్యాయం చేయాలి. మా అమ్ముల కుటుంబాన్ని, గుమ్మడి కుటుంబాన్ని అన్యాయం చేయొద్దు. మేము కాదని అనలే. మేము అందరినీ సుతా పిల్లని సుతా మేము అది చేస్తామని అన్నాం. పాలిస్తానన్నా. నేను నా కొడుకులతో సుతా నేను సంతకం పెట్టి ఒప్పిస్తానన్నా. మరి ఇది మాకు తెలియకుండా చేసింది. మేము గిట్నే ఉంటామని మేము అనుకున్నాం. మాకు తెలియదు. మేము ఇవి అటు ఇటు తిరుగుడు మాకు తెలియదు. వాళ్ళు తిరిగి మాకు ఇవన్నీ అన్యాయం చేస్తానైతే నేను ఆఫీస్ ముందటనే ఏదన్నా చేసుకొని సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.